పర్మిషన్ లేకుండా వచ్చిందని కాల్ చేసేలా కోపంగా చూస్తుంటే ల్యాపీ గుండెకు పెట్టుకొని బెరుగ్గా చూస్తూ తిరిగి వెళ్ళబోయింది. చిటిక వేసి కూర్చోమని సైగ చేశాడు. కళ్ళతోనే నవ్వుతూ కూర్చుంది సోఫాలో. అతను సీరియస్గా మీటింగ్ కంటిన్యూ చేస్తుంటే తన ఆలోచనల్లో తనుంది. అసలు ఆ సందీప్ ఏమయ్యాడు? అత్తయ్య గారు చెప్పినట్టు వాడికి ఉదయ్కి ఇదివరకే పరిచయం ఉంది కదా. ఒకవేళ ఉదయ్కి సందీప్ హెల్ప్ చేశాడా? అలాగైతే నేను ఎవరో ఉదయ్కి తెలుసా? సందీప్తో ఎంగేజ్మెంట్ ఆగిపోయి మహీతో ఉన్నానని మమ్మల్ని చూసి ఓర్వలేక ఈ పని చేశాడా? నేను అతన్ని చూస్తే గుర్తుపడతానేమో అని సీక్రెట్గా నన్ను బెదిరించాడా? మరి మహీ వాళ్ళని పట్టుకోకుండా ఆఫీస్కి వచ్చాడు ఎందుకు? నేను దొరికాను, తనతోనే ఉన్నాను, నాకు డేంజర్ లేదని రిలాక్స్ అయ్యాడా? లేదంటే నా వెనక ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? ఒకవేళ ఉదయ్ దొరికితే న్యూస్లో కనీసం ఇంట్లో అయినా తెలిసేది కదా. మహి ఎందుకు ఇంత కేర్లెస్గా ఉన్నాడు? అక్కడ ఉదయ్ దొరకలేదు, ఇక్కడ సందీప్ కనబడలేదు. వాళ్ళిద్దరూ కలిసి మహికి ఏదైనా అపాయం తలపెట్టాలని ప్లాన్ చేయడం లేదు కదా. వైష్ణవికి మళ్ళీ భయం మొదలైంది. ఎదురుగా సీరియస్గా కాల్లో ఉన్న మహిని చూస్తూ ఎందుకు ఇంత మొండిగా ఉన్నాడు? కనీసం నాకు దూరంగా ఉంటే అయినా మేం విడిపోయి ఉన్నామని అనుకునేవాళ్ళు కదా. చెప్తే వినడు. నన్ను మా ఇంటికి పంపేసి వాళ్ళని పట్టుకోకుండా ఇక్కడ ఉన్నాడని ఆలోచిస్తున్నా. తను మహిదర్ చిటిక వేయడంతో తేరుకుని చూసింది. ఏంటి తెగ చించుతున్నావు? ఏం లేదు, ఇది ఎలా చేయాలి తెలియడం లేదు, చెప్తారా అంది. ఏది ఇలా రా అంటూ స్వింగ్ చైర్లో కూర్చుని ఆమె వైపు తిరిగి రమ్మన్నాడు. లేచి అతనికి 4 అడుగుల దూరంలో నిలబడి ల్యాపీ చూపిస్తుంటే ఆమె చేతిలో ల్యాపీ లాగి టేబుల్ మీద పెట్టేసి అంటరాని దానిలా అంత దూరంగా ఉంటావేంటే, ఇలా రా అంటూ ఆమె ఎల్బో పట్టి ఒడిలోకి గుంజడంతో ఒడిలో సెటిల్ అయ్యింది. వదులు, ఆ వర్డ్స్ వస్తే నీకు వాంతులు వచ్చేలా చేస్తా. బెటర్ టంగ్ కంట్రోల్లో ఉంచని ఓణీని జరిపి ఆమె పొట్టని చుట్టేస్తుంటే విసురుగా ఆ చేతిని విదిలించి కొట్టి, నీకు కాస్త కూడా టెన్షన్ లేదా? అరే, ఆ ఉదయ్ని పట్టుకోలేదు, ఇక్కడ చూస్తే ఆ సందీప్ లేడు. ఆ సంగతి వదిలేసి సిగ్గు లేకుండా నా వెనుక పడతావు ఎందుకు? అసలు ఆఫీస్కి వచ్చింది పని చేయడానికిలా లేదు, నన్ను పామడానికి వచ్చినట్లు ఉందని వాగుతున్న వైష్ణవి గొంతు పట్టుకొని గాల్లోకి లేపాడు. కాలు గిలగిలా కొట్టేసుకుంటున్న తనని ఉరిమి చూస్తూ, నేను సిగ్గు లేకుండా నీ వెంట పడుతున్నానా అరిచాడు హై పీచ్తో. ఆమెకు సమాధానం చెప్పే అవకాశం ఉంటే కదా. మహిదర్ ఒక్క చేతిని వదిలించడానికి శతవిధాలా ప్రయత్నించిన ఫలితం లేక గొంతు నొప్పికి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే చూసి కిందకు విదిల్చి, పోవే, నా కంటికి కనబడితే ఏం చేస్తాను నాకే తెలియదు, గెట్ అవుట్ అని అరిచాడు. మహి, కోపం తెచ్చుకోకు, నేను చెప్పేది వినంటున్నా తన మెడ పట్టుకొని, ఉదయ్ నీకెలా తెలుసు అని గర్జించాడు. అత్తయ్య గారు చెప్పారు. సో నీకు మైండ్ దొబ్బలేదు, బాగానే ఉంది కదా. నౌ గెట్ లాస్ట్ అని బయటకి తోసేసరికి కింద పడింది. ఆమెను చూస్తూనే డోర్ వేసిన మహి ఈవినింగ్ వరకు ఆ క్యాబిన్ నుంచి రాలేదు. తన రూమ్లో టేబుల్ మీద తల పెట్టుకొని పడుకున్న వైష్ణవిని చూస్తూ అప్పటికే ఫోన్స్తో హోరెత్తిన తల పగిలిపోతుంటే కాఫీ తెమ్మని రిసెప్షన్కి చెప్పగా మహిదర్ చెప్పినట్లు 2 కాఫీ కప్స్ టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు ఆఫీస్ బాయ్. వైష్ణవి రూమ్లో ఉన్న ఫోన్కి కాల్ చేసి రమ్మని పిలిచాడు. వెళ్ళలేదు తనే వెళ్ళాడిక. మహిదర్ రావడం చూస్తూ లేచి నిల్చుని కనుగుడ్లు దాటిన నీళ్లను తుడుచుకొని నేలను చూస్తుంది. ఆమెకి కాఫీ ఇచ్చి టేబుల్ మీద కూర్చొని కాఫీ సిప్ చేస్తూ చూశాడు తనని. నెక్ దగ్గర ఎర్రగా కమిలింది. వచ్చినప్పటి నుంచి వాటర్ కూడా ఆమె తాగకపోవడం గమనించి చేతిలో వాటర్ బాటిల్ పెట్టాడు. విసిరేసింది దాన్ని. మరి కాఫీ అతను అంటుండగానే కప్పు కూడా కింద పడి ముక్కలైతే వైష్ణవి మహిదర్ కౌగిల్లో చిక్కుకుంది. రేపు యూకే వెళ్తున్నా, ఆమె చెవిలో నెమ్మదిగా చెప్పాడు. నేను రాను అంది స్థిరంగా. నిన్నెవడు పిలిచాడు? నేను తీసుకెళ్తా. మౌనంగా ఉన్న తనని ముందుకు తిప్పుకొని, ఉదయ్ తన్విని కిడ్నాప్ చేశాడని యూకే నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళాలి మనం అన్నాడు. షాకింగ్గా చూసింది. ఏమంటున్నా మహి? ఉదయ్ తన్విని కిడ్నాప్ చేశాడా? ఇప్పుడు తన్వి ఎక్కడుంది, ఎలా ఉంది? కంగారు అంతా కళ్ళలో గొంతులో పలికిస్తున్న వైష్ణవిని చూస్తూ, తెలీదు, అక్కడ కాప్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, వాళ్ళే చూసుకుంటారు, కానీ నువ్వు టెన్షన్ పడకు అంటూ కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను సిగ్గు లేకుండా నీ వెంట పడుతున్నానా అని అడిగాడు. అప్పటికే దుఃఖం ముంచుకొస్తున్నా ఆమె మహిని ఖర్చుకుని, సారీ, నువ్వు నా కోసం వస్తూ ఎక్కడ సేఫ్టీ పట్టించుకోవా అని అన్నాను, నిజంగా నన్ను క్షమించు మహి ప్లీజ్ అంది. తనని వదిలి ఫోన్ తీసుకుని బయటకు వస్తూ పద అన్నాడు. మారు మాట్లాడకుండా అతని వెంట నడిచిన వైష్ణవి కార్
కార్ ఎక్కాక స్టార్ట్ చేసిన మహి డ్రైవ్ చేస్తుంటే కళ్ళ నీళ్ళతో చూస్తుంది. ప్లీజ్ మాఫ్ చేయవా? గేర్ రాడ్ మీద ఉన్న అతని చేతి మీద చెయ్యి వేసి నెమ్మదిగా చెప్తుంటే విదిల్చాడు విసురుగా. ఏడుపు తన్నుకొచ్చింది తనకి. ఆ మాట అన్నప్పుడు తనెంత బాధపడింది. పడిన మహికి కూడా అంతే బాధ ఉంటుంది కదా. అతని చేతిని మళ్ళీ అందుకొని కిస్ చేసి ప్లీజ్ అంది మెల్లగా చూస్తూ. అతన్నే చూస్తున్న ఆమె గమనించలేదు కార్ తను ఉంటున్న కాలనీకి చేరుకుందని. కార్ ఆగడంతో అప్పుడు చూసిన తనకి ఆ ఏరియా తను ఉంటున్న కాలనీ అని తెలిసి ఆశ్చర్యం, ఇంతకు ముందులా లేదని షాక్. రెండు కలిగితే ఇదంతా ఇలా మారిపోయింది ఏంటని అదే ఆశ్చర్యంతో అలిగింది. కారులోనికి పోనించి సైడ్ పార్క్ చేసి దిగిన వైష్ణవిని చూసి అక్కడే ఉన్న వర్కర్ అతని భార్య వచ్చారు. అయ్యగారు మీరు చెప్పినవన్నీ చేశాం, ఇక మేము వెళ్తామని. హా అని వాళ్ళు ఇస్తున్న ఇంటికి తీసుకొని మహి డోర్ ఓపెన్ చేస్తుంటే నమస్తే అమ్మగారు అని వెళ్ళిపోయారు వాళ్ళు. మహి సీరియస్ లుక్తో గేట్స్ క్లోజ్ చేసి రా అన్నాడు. బుద్ధిగా అతను చెప్పినట్టు వేసి వెనక్కి నిల్చున్న వైష్ణవిని చూసి డోర్ తెరిచాడు. ఇన్ని రోజుల తర్వాత ఇంటిని చూస్తున్న వైష్ణవి కళ్ళు సంద్రాలైతే మహిని ఇష్టంగా చూస్తూ ఇంటిని అమ్మేశాం కదా మళ్ళీ ఎలా అంది కూడుకుపోతున్న గొంతుతో. నీ మొగుడు నిరుపేదవాడు కదా, కొనలేకపోయాడే విసుగ్గా అంటున్న మహిని గట్టిగా బ్యాక్ హ్యాక్ చేసుకుని నన్ను క్షమించరా అంది. దానికి అంత తొందర ఏం వచ్చింది కానీ నేను ఫ్రెష్ అయి వచ్చేలోపు కుకింగ్ చేయి అని బెడ్రూమ్లోకి వెళ్తే మూతి ముడుచుకొని కిచెన్లోకి వచ్చిన వైష్ణవికి అక్కడ వెజ్ వాటర్ గ్రాసరీస్ అన్నీ రెడీగా కనబడ్డాయి. పని వాళ్ళ చేత అన్నీ తెప్పించి పెట్టించాడని నవ్వుకుంటూ తనకి ఇష్టమైన కర్రీ చేసి రోటీ చేసి హాట్ ప్యాక్లో పెడుతుండగా వెనక నుంచి ఆమె నడుముని అల్లుకున్నాయి అతని చేతులు. వంట అయిపోయింది వడ్డించనా అంటున్న ఆమె చిరు చెమట పట్టిన చెంపను ముద్దాడి అన్నీ నేను సర్వ్ చేస్తా కానీ అలసిపోయావు, హాట్ వాటర్ పెట్టాను వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని తనని పంపి డిషెస్ అన్ని హాల్లో డైనింగ్ టేబుల్ మీద సర్దాడు. ఇల్లు అంతకు ముందు ఎలా ఉండేదో అలాగే ఉన్న చిన్న చిన్న మేకోవర్ అవ్వడం తెలుస్తుంటే ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్లో వచ్చిన వైష్ణవిని చూసి ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేస్తున్న మహిదాన్ని ఆపి తానే వడ్డించింది. అమ్మకి చెప్పలేదు ఇక్కడికి వస్తున్నట్టు, కంగారు పడతారేమో. సందేహం వెలబుచ్చుతున్న ఆమెను సీరియస్గా చూశాడు. ఆ విషయం నాకు తెలియదు మరి అనేలా. ఒక్క చూపులోనే అన్నిటికీ ఆన్సర్ దొరికినట్టుగా డిన్నర్ అయ్యే వరకు ఇక మాట్లాడలేదు. తనే స్వయంగా అతనికి గోరుముద్దలు తినిపిస్తుంటే చక్కగా తినేసి గదిలోకి వెళ్ళిపోయాడు. అన్నీ సర్ది డోర్స్ క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేస్తుంటే టెర్రస్ మీద మొక్కలు గుర్తు వచ్చి వెళ్ళాలని చూసిన తనకి మార్నింగ్ వెళ్దువులే రా అన్న మహిదర్ గొంతు వినిపించి ఆ ప్రయత్నం మానుకుని వెళ్ళింది. వాటర్ హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తున్న మహిదర్ మెడిసిన్స్ తీసుకుని ఆమె చేత్తో ఇచ్చిన మెడిసిన్ తీసుకొని ఆమెను ఒక ఊతుటున మంచం మీద దొర్లించి పైన చేరాడు. అదిరిపడి బెదురుగా చూసింది. సో నీకు మెమరీ లాస్ అవ్వలేదు కదా అడుగుతున్న అతన్ని బెరుగ్గా చూస్తూ అంది. మరి ఎందుకు ఆడావు ఈ డ్రామా చెప్తూ ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేశాడు. నీకు దూరంగా ఉండాలని నిజాయితీగా చెప్పిన తనని కోపంగా చూశాడు. ఆ బ్లాక్ మెయిలర్ని పట్టుకునే వరకైనా దూరంగా ఉంటే నీకు సేఫ్ అని అంటున్న ఆమె కళ్ళలో నీళ్లు ఊరాయి. ఓ అంటే నీ మొగుడు చాతగాని వాడు, నువ్వు చెప్తే గానీ పట్టుకోలేడు అంటావు అంతేనా? నేను అలా అనలేదు మహి. మనం దూరంగా ఉంటే నీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి దూరం ఉంచడానికి అలా చెప్పాను. నువ్వు నాతో ఉండి ఎక్కడ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తావు అని భయం. నీ ప్రేమను రుచి చూసిన నేను నీకు వీక్ పాయింట్ అవ్వకూడదని, నీకు బాధగా ఉంటుందని తెలిసినా తప్పలేదు మహి. వచ్చిందండి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అంటూ తన నడుము పట్టి విసురుగా దగ్గరికి లాక్కొని నువ్వు నా వీక్ పాయింట్ కాదే, నువ్వే నా స్ట్రెంగ్త్. నువ్వు నాతో ఉంటే అలాంటివన్నీ చాలా చాలా చిన్న కనబడతాయి. అది తెలుసుకోకుండా పారిపోతావే రాక్షసి అని ఇద్దరి పెదవులు ఫోర్స్గా ముడేసి ఘాటుగా ముద్దు పెట్టాడు. అతని షర్ట్ని నలిపేస్తున్న ఆమె నడుము అతని చేతిలో బిగిస్తే పావు గంటకి తన పెదవి వదిలి స్టిల్ సిగ్గు లేకుండా ఇంకా నీ వెంట పడుతున్నా అని అనుకుంటున్నావు కదా అంటున్న మహి నోటి మీద చెయ్యి వేసి అలా అనకురా అంది క్రయింగ్ టోన్తో టియరీ ఐస్తో. దెన్ నేనేం చేసినా సైలెంట్గా ఉండాలి. నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తుంటే నేను వదిలే వరకు కదలకూడదు, అడ్డు చెప్పకూడదు అడుగుతూ టీషర్ట్ తీసేశాడు.
తన అనుమతి లేకుండా మహి తొందరపడని తెలిసిన ఏదో తెలియని బిడియం బెరుకు కలుగుతున్న ఆమె ముఖం బ్లష్ అవుతుంటే తన నైట్ షర్ట్ బటన్స్ తీస్తున్న మహి చేయి పట్టుకుంది. చైతి బేస్ టోన్తో చెప్పేసరికి వణుకుతున్న చేతిని తీసింది. ఆమె గుండెల దగ్గర నిలిచిన మహిదర్ చేతిని పట్టుకొని, ఈ మిడిల్ క్లాస్ అమ్మాయితో సరసం మీ స్టేటస్కి సరికాదేమో సార్ ఉడికిస్తూ అంది. ఆమె చేతిని పక్కకి జరిపి, ఇప్పుడు నువ్వు మిడిల్ క్లాస్ గర్ల్ కాదు, మిలీనియర్ భార్యవి, మైండ్లో ప్రింట్ చేసుకో. కానీ ఒకప్పుడు ఇదే మిలీనియర్ మహిదర్ గారు నన్ను అన్న మాటలు మర్చిపోలేను కదా. అస్సలు నాకు ఎలా కనెక్ట్ అయ్యారు ఇప్పటికీ చెప్పలేదు తమరు. కనెక్ట్ అవడానికి టైం డే ఉండవే. నీకు ఎలా కనెక్ట్ అయ్యానో చెప్పనా? సిగ్గు లేదు అన్నావు కాబట్టి సిగ్గు విడిచి చెప్తా. సిగ్గుపడకుండా విను. ఓయ్, నేను ఏదో కోపంలో అన్నాను, నువ్వు ఇంకా అదే పట్టుకొని ఏడిపించకు. నువ్వు అన్న మాటకి న్యాయం చేయాలి, లేదంటే నాకు మాట వచ్చేయదు అంటూనే నిండా యవ్వనపు అందాలను బంధించిన వస్త్రానికి విముక్తి ఇస్తూ ఆమె నుంచి వేరు చేశాడు. సిగ్గుతో చేతులు అడ్డు పెట్టుకొని పక్కకు తిరిగింది. నిన్ను చూసిన మొదటి క్షణం నాలో తెలియని భావోద్వేగం, నీ గాలి సోకి నా మనసు చేసే భావ విలాసం, వాలు జడ వయ్యారంగా ఊగుతూ రేపే నాలో పరవశం, కాటుక కన్నులు కాలనాగుల పడగ విప్పితే రేగే నాలో పౌరుషం, శంకారావం పూరించే నీ కంఠపు సోయగాలు, నన్ను రమ్మని పలికే ఆహ్వానం, చీరకట్టులో దాగక కనపడక దోబూచులాడే ఈ నడు నా కళ్ళబడి రేపే నాలో మోహావేశం, ఎత్తైన హిమగిరులు చేసే నా మగతనంపై సవాల్. ఇంతటి వయ్యారాన్ని వదులుకుంటే మనిషిగా పుట్టిన నా జన్మ వ్యర్థమని మనసు పెట్టిన పోరులో నేనెప్పుడు నీకు ఆకర్షితుడయ్యానో నాకే తెలియని అమాయకుడిని. ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావో అని మనసాగక అన్ని రకాలుగా నిన్ను నా దగ్గర బందీ చేసుకుంటే తెలిసిన విషయం, నీ అందాలు నాకు అట్రాక్ట్ అయ్యాయని, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని. మహిదర్ కవిత్వానికి నోరు తెచ్చుకుంది. ఎప్పుడు ఎక్కువగా కాంప్లిమెంట్ ఇవ్వని అతను అలా వర్ణిస్తుంటే ఆడదానిగా పుట్టానన్న గర్వం, ఆనందం, చెప్పలేని సంతోషం ఆవిడలో చేరాయి. అతని చెంప మీద చెయ్యి వేసి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నమ్మలేకపోతున్నాను. అప్పుడేనా? ఇప్పటి వరకు నేను చూసిన తెర మీద అందాలనే వర్ణించా, ఇప్పుడు చూస్తూ వర్ణిస్తాను వినవే నా రాజహంస అని ఆమె వెనుక చేతిని ఫోర్స్గా పైకనగా ఆమె శిఖరాలు అతని ముఖాన్ని ముద్దాడాయి. తీయని బాధకి తెలియకుండా ఆమె పెదవి నుంచి వచ్చిన శబ్దానికి అతని పెదవి మీద నవ్వును పూయించింది. మసక వెలుతుల్లో చిక్కగా కనబడుతున్న ఆమె అందాలను కళ్ళ నిండుగా నింపుకుంటూ నిగ్రహంగా ఉంటూనే చూపులతో ఆమెతో కామకలాపం కొనసాగిస్తూ శిఖరాలు దాటిన అతని పయనం అందమైన నాభి మధ్యన ఆగింది. ఈ బొడ్డు ఏంటే ఇంత టెంప్టింగ్గా ఉంది? నీకు ప్రాణం పోసి నా ప్రాణాన్ని తీసేలా నున్నని నడుముని వేలుతో మీటుతూ ఈ నడుం నా ఊసురుని ఈ వంపుల్లో ఊరేసి చంపేలా అక్కడంతా తడి ముద్రలు వేసి రేగిన అలచడిని తగ్గించడానికి పైకి చేరి మెరుస్తూ ఊరిస్తున్న అదరాలను చూస్తూ రంగే పూయని ఈ చిరుతడి పెదాలతో నా గుండె సడిని ఆపేస్తావటే రాక్షసి. జాలి లేదా నీకు కాస్త కూడా? అమ్మాయిలకు ఆయుధాలు అవసరం లేదే. వలపు వయ్యారాలతో మగాడి గుండెను నిర్దాక్షిణ్యంగా చీల్చగలరు. మీకు కత్తులు అవసరం లేదే. చూపుల రంపాలతో మా మనసుని గుచ్చేయగలరు. యుద్ధ సన్నాహాలు అవసరం లేదే. చీర కట్టుతో మా మెడను కట్టి ప్రాణాన్ని లాగేయగలరు. దేవుడికి ఇంత పక్షపాతం ఎందుకే? మిమ్మల్ని ఇలా తయారు చేసి మా మీదకి ఉసిగొలిపి కక్ష తీర్చుకుంటాడు. అతని ప్రతి మాట మనసు అంతరాలయంలోంచి పలుకుతుంటే ఆడజన్మ ఎత్తినందుకు మొదటిసారి ఆమెకు గర్వంగా అనిపించింది. పెదవుల్లో ఎంత తాగినా తపన తీరని అదరామృతాన్ని పుట్టించి నాలో తాపాన్ని రేపుతావు. ఎంత చూసినా తనివి తీరని అందాలతో నాకు నిద్రని దూరం చేస్తావు. నిధి నిక్షేపాలు ఉన్నది భూమిలో కాదే, ఈ భామలో. ఎంత శోధించినా తరగని గనులు దేహంలో దాచి ఆఖరి శ్వాస వరకు మగాడిని కొంగుకి కట్టేయడం యుగ యుగాలుగా మీ ఆడవాళ్ళకే చెల్లింది. మగాడిగా పుట్టినందుకు గర్వంగా ఉందే. ఈ అందాల భామను శృంగార యుద్ధంలో ఏలి సుఖాల గెలుపు గుర్రాలను అధిరోహించి పుట్టుకకి సార్థకత చేసుకోవాలని. వస్తావా వయ్యారి నాతో పాటు ఈ యుద్ధంలో పాల్గొనడానికి? చేస్తావా నాతో పాటు సరి సమానంగా ప్రణయ సవారి? లేదా ఇంత సుకుమారమైన కోమలాలను నాకు అందించి అలసి సొలసి సోయ తప్పుతావా
ఆ అని ఆమెపై పెదవిని మీటుతూ చూపు తిప్పకుండా అడుగుతున్న అతని సిగ్గు పిడియంతో చూడలేక అప్పటికే రేగిన ఉద్వేగాన్ని ఆపలేక బరువైన కనుపాపలు వాల్చేస్తూ బిగుతైన అందాలకి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఓరగా చూస్తూ, ఇన్ని మాటలు వచ్చా నీకు? ఎప్పుడు నోరు తెచ్చి ఐ లవ్ యూ అని కూడా చెప్పని వాడివి ఇలా మాట్లాడి నా నోరు తెరవకుండా చేశావు. నువ్వే అన్నావు కదా సిగ్గు లేకుండా నీ వెంట పడుతున్నా అని. మగాడు సిగ్గు విడిచి ప్రతిదీ విడమర్చి చెప్తే మీ ఆడాళ్ళు అల్లాడిపోరు. టీజింగ్ వాయిస్తో ఆట పట్టిస్తుంటే ఇంత చెప్పి సిగ్గుతో చచ్చేలా చేశావు. ఇంకా విడమర్చి చెప్పేది ఉందా? కళ్ళు పెద్దవి చేసింది. అస్సలు నేను చెప్పింది 50% కూడా లేదే. నేను ఇంకా ఈ తేనె పుట్టలో తేనెని రుచి చూడలేదు. ఈ అందాల గనిని పండించను లేదు. అనుభవంలోకి వస్తే మరింత వర్ణించి నీ గొంతు సరిగమల రాగాలు పలికిస్తాను. బాబు నీకో దండం. వివరించి వర్ణించింది చాలు. కవి అయిపోయావు నువ్వు. వర్ణించాలంటే కవి అవ్వక్కర్లేదు డార్లింగ్. ఆడదాని అందాన్ని ఆరాధిస్తే చాలు. మీసం మొలిచిన ప్రతి మగాడి మనసులో పదాలు నదిలా ప్రవహించి కవిత్వం ఉప్పొంగుతుంది. బట్ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే వయస్సు తెచ్చిన ఆవేశం, ఏదో చూడాలి చెయ్యాలని ఆరాటంతో ఆడదాని అందాన్ని ఆత్రంగా అనుభవిస్తూ ఇందులోని విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రకృతిని ఆస్వాదించినట్టు ఆడదాని అందాన్ని కూడా ఆరాధిస్తూ ఆస్వాదిస్తే స్వర్గం కనబడతా? ఆత్రంతో నేను ఎలాంటి తుత్తర పనులు చేయను. నీకు పట్టపగలే చుక్కలు చూపించి ఆకాశంలోని ప్రతి నక్షత్రాన్ని అలసిన నీ ఒంటి మీద మంచు బిందువుగా అలంకరించి నిన్ను సొంతం చేసుకుని నీ పాలపుంతని దక్కించుకుని చెప్తూ ఆమె చెక్కిళ్ళ మీద మీసంతో రాస్తూ నా కోసం పిచ్చెక్కేలా నన్ను కలవరిస్తూ ఒక్క పూట కూడా నాకు దూరంగా ఉండలేను అనేలా చేస్తా చూడు అన్నాడు. నా మీద కక్ష కట్టేశావా? అంది ఏడుపు మొహంతో. నా కళ్ళలో పడిన రోజే మైండ్లో ఫిక్స్ అయ్యాను. 25 ఏళ్ల నా మగతనాన్ని రుచి చూపించి నీకు నిద్రని దూరం చేసి విరహాన్ని తాపాన్ని రేపాలని. మహి నువ్వు ఇలా మాట్లాడి నాకు భయం పుట్టేలా చేయి మాకురా. సరే ఆ భయాన్ని కాస్త తగ్గించడానికి ఇప్పుడు చిన్న ట్రయల్ వేస్తానని ఆమె కాళ్ళు రెండు లాగి పడుకోబెట్టి పైన చేరుతుంటే లేడి పిల్లల అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చేసింది. ఆమె కంగారుకు నవ్వుతూ, ఏ ఏంటి అలా పారిపోయావు? ఇంకా నేనేం చేయనిదే. ఇప్పుడు కానీ అక్కడే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నీ మాయలో పడేస్తావు. నేను రాను. కోపం వస్తే మార్నింగ్ చూపించని మరో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని గుండె అదురుతుంటే షర్ట్ బటన్స్ పెట్టుకొని మంచం మీద అడ్డంగా పడి ఊపిరి పీల్చుకుంది. వైషు ఓపెన్ ది డోర్ నాక్ చేస్తున్నాడు మహి. మహి ప్లీజ్ నన్ను వదిలేయి. నీకు దండం పెడతాను. ఒకటి చెప్పవే అలాగే వెళ్తాను. ఇప్పుడు నీలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యాయా లేదా? సో నీకు ఏదో కావాలనిపిస్తుంది కదా. మహి స్టాప్ ఇట్. ఆమె చెంపల్లో వెచ్చని రక్తం పొంగింది. వైషు జస్ట్ వన్ కిస్ బేబీ. ఒక్కటంటే ఒక్కటే. నా బాధ అర్థం చేసుకో బంగారం. మన మ్యారేజ్ ఫ్యామిలీ మధ్య అయ్యే వరకు లైన్ క్రాస్ చేయను. బట్ ఐ మిస్ యూ. రావే. మహి దట్ స్వీట్ వాయిస్, అందులో తీయని ప్రేమకు లోపల ఆనందం తాండవిస్తున్న అతని చిలిపి చేష్టలు తట్టుకోవడం తన వల్ల కావడం లేదు. వైషు మరోసారి హస్కీగా పిలిచాడు. మహి ప్లీజ్ నా మీద ఇష్టం ఉంటే 5 మినిట్స్లో రూమ్కి రా, లేదంటే నిన్ను డిస్టర్బ్ చేయను అని వెళ్ళిపోయాడు. ఈ రాక్షసుడికి తిక్క ఉంది బాగా. ఇలా బిహేవ్ చేస్తున్నాడు. అంతలోనే అంతరాత్మ బయటకు వచ్చి, ఏంటే బిడ్డ బతిమాలుతుంటే ఓవర్ చేస్తున్నావు? తనేమి నీతో కలవాలని అడగడం లేదు కదా. జస్ట్ ఒక్క కిస్, అది కూడా డీప్గా ప్యాషనేట్గా. తన ఫీలింగ్స్ అలా అయినా కంట్రోల్ చేసుకోవడానికి. అరే పిల్లాడికి దెబ్బ తగిలింది. నిన్నటి వరకు పిచ్చోడిలా నీ కోసం తిరిగాడు. కాస్త మైండ్ రిలాక్స్ కోసం అడుగుతుంటే కథలు పడుతున్నావు. చేసిన బెట్టు చాలు కానీ పో అని గదిమింది. ఉష్ అనుకుంటూనే వెళ్ళింది. బెడ్ రెస్ట్కి ఆనుకొని కాలు చాపి పడుకొని మొబైల్ చూస్తున్నాడు. ఓయ్ అలా పడుకోకూడదు. హెడ్ కింద పిల్లో పెట్టుకో అంటూ ఫాస్ట్గా వచ్చి దిండు సర్ది పెట్టింది. మొబైల్ పక్కన పడేసి ఆమెను కిందకు దొర్లించి పైన చేరి ఇద్దరు పెదవుడు బంధించాడు. ఆ రాత్రి ఆమెలో ఫీలింగ్స్ హై లెవెల్లో లేపి టార్చర్ పెట్టి వదిలాడు. ఒకానొక టైంలో కమిట్ అయినా బాగుండు అనిపించినా అతను అంత ఛాన్స్ తీసుకోలేదు. సచ్చినోడని ముద్దుగా మురిపెంగా తిట్టుకొని పడుకుంది. మార్నింగ్ ఇద్దరు ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి తన్వి దగ్గరికి అని చెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు. నాకు వీసా పాస్పోర్ట్ ఎప్పుడు చేయించావు అడిగింది ఆశ్చర్యంగా. నీ పాస్పోర్ట్స్ అన్నీ మరో కాపీ ఉన్నాయి నా దగ్గర. నేను ఇక్కడికి వచ్చిన రోజే మళ్ళీ అప్లై చేయించాను. మరి సైన్? నువ్వు పెద్ద అని ఆగాడు. ఆమె ముఖం గుర్రుగా ఉండటంతో డ్రైవ్ చేస్తూనే ఆమె మెడ పట్టి
లిప్ లాక్ చేసి టెంప్ట్ చేయకు. ఇలా మూతి ముడిచి అమాయకంగా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి తొక్కేస్తా. పోరా, పెదాలు కమిలిపోయి మంట పుడుతున్నాయి నీ వల్ల అంది. కార్ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చేసి 1 వీక్ మనీ పే చేసి బోర్డింగ్ అయ్యాక వెళ్ళారు లోనికి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్కి ఆమెలో భయం ఆకాశాన్ని తాకడంతో పప్పీలో మహీని కరుచుకుంది. టేకప్ అయ్యే వరకు తన చెయ్యి హోల్డ్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టి సాంగ్స్ ఆన్ చేశాడు డైవర్ట్ చేయడానికి. అవి కూడా మంచి రొమాంటిక్ సాంగ్స్. నన్ను ఫ్రై చేసుకొని తినాలని బాగా ఫిక్స్ అయ్యావు కదా, కందగడ్డలో మొహం పెట్టుకొని. డీప్ ఫ్రై అన్నాడు నవ్వుతూ. ఇలా నవ్వే, నా కొంప కాదు కాదు నా గుండె. ఆ గుండె వద్దులే అని అతని భుజం మీద వాలి చెయ్యి గట్టిగా పట్టుకొని తేలుతున్న మేఘాలు చూస్తూ ఎక్సైట్ అవుతున్న ఆమెను చూసి చిన్నగా నడుము నొక్కాడు. కెవ్వు మంది.